ఫోటో తీయలేనబ్బా అక్క. ఇది 2 మీటర్ లైనింగ్ అక్క. క్లాత్ మీద కట్ చేస్తున్నా చూడండి. సిజర్ ఇవ్వండి లేదు. టాపాక ఇక్కడ ఈ మోజు ఫిట్టింగ్ రాదు ఇలా కట్ చేయకపోతే టాప్లో. లైనింగ్ ఎన్ని మడతలు వేసాం? 4. ఎన్ని కూడా మడతలు వేస్తాం కదా. నాకు వెడల్పు చెక్ చేసుకుంటున్నాం. మీటర్ కొలతలని తర్వాత చెప్తా. వెడల్పు చెక్ చేసుకుంటున్నాం. లేదంటే ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఓకే. ఇక్కడ గేర రావట్లేదు కదా. వచ్చింది కదా గేర కూడా. టేపు కదా. టేపు ఒకటి డ్రా చేసుకున్నది కూడా ఇవ్వండి. ఇది తీసుకోండి ఎవరు. ఇక్కడ జరుగుతాయి లైనింగ్ వరకు 38 ఈ హోల్డింగ్లో కావాలి కదా. 39 లైనింగ్ పొడవు 39. పొడవు 39. చెస్ట్ లూజ్ తీసుకుంటున్నా. ఇట్లా కలిపే పెట్టుకుంటున్నది కదండి. నేను మళ్ళీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయను. ఇంకా 20 ఎక్కువ లేకపోతే కొంచెం ఎక్స్ట్రా పెట్టాము. ఉన్నాయి మేడం. ఉన్నాయి కుట్లు బాగున్నాయి. 22 కదా. దీనికి డాట్స్ కోసము ఇంకా కుట్ల కోసం ఏం యాడ్ చేయను. అదే రావు కాబట్టి ఇది బాడీ కొంత. ఖర్చు తీసుకుంటున్నాక 18 ఇంకా 1 ఇంచ్ పోతుంది కదా. 19 ఫస్ట్ పొడవు తీస్తా. ఫస్ట్ 39 కరెక్ట్ ఉందా. ఇంకా కొంచెం ఒక లైన్గా హోల్డింగ్ పెట్టేస్తాను. ఓపెన్ ఎంత కావాలి మనకి? 19. ఇది ఓపెన్. నెక్స్ట్ ఎంత తీసుకోవాలంటారు కదా. సైజ్ ఉంటే ఇలా తీసుకోవాలి. ఈ నెక్కి గ్యాప్ 5.5 ఉంది కదా. ఇందులో పావు పోయింది కదా. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది. ఇట్లా పోయింది కదా. లోపల నెక్ ఎట్లా పోయింది కదా. ఇప్పుడు ఎంత రెడీనే 5.5 ఉంది మనకి. అంటే 5. ఆ 5లో హాఫ్ మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? 6.5. నెక్ షోల్డర్ కలిపి 6.5. ఆర్మ్ డౌన్ కొలుచుకునేటప్పుడు బ్యాక్ సైడ్ చూసుకోండి. ఫ్రంట్కి ఎందుకు చూసుకోవద్దు అంటే లోతు తీసుకుంటాయి. ఇప్పట్లతో కలిపి 1/2 ఇంచ్ కూడా కలుపుకుంటుంది. అందులో 5 లేదు, 6.5 దాకా వచ్చింది. ఒక్కోసారి నెక్ షోల్డర్ ఎంత కలిపి ఉంటే ఆర్మ్ డౌన్ కూడా అంతే పెడతారు చాలామంది. అలా పెట్టుకోవచ్చు, ఇలా కొలుచుకొని కూడా పెట్టుకోవచ్చు. ఈ 5 అంటే చాలా పైకి పోయింది కదా. 5 ఎట్లా వస్తుంది? ఆర్మ్ డౌన్ 6.5. ఈ 6.5 దగ్గరనే మనకి ఆర్మ్ డౌన్ కదా.
ఇది గేర తక్కువ ఉంది. 21 ఉంది కదా, ఇటు హాఫ్ 1 పోయింది లోపలికి, డబల్ పెడతారు ఇది. 1 పోయింది, ఇటు 1 అటు పోయింది, అప్పుడు 23 వస్తుంది మనకి. 23లో హాఫ్ 11.5. మనకి ఇక్కడ 11.5 గేరా వస్తుంది. ఈ బాడీ క్రాస్ ఎప్పుడు తీసుకోవాలంటే మిడిల్, ఈ రెండింటికి మిడిల్ 13.5 ఉంది కదా, మనకి 6 దగ్గర వస్తుంది. Eight and a half. 9.5. Ten పెట్టలేదు, కొంచెం ఫినిషింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 11 నుంచి ఇది బాడీ క్రాస్ ఉంటుంది. ఇక్కడ దాకా కర్రీలా, ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇలా. ఇది బాడీ. ఇక్కడ కార్నర్ 1 ఇంచ్. ఇది రౌండ్. ఎక్కువైందా? ఓకేనా? చాలా ఎక్కువ ఉంటుంది, 7 ఉంది. ఇంత పెట్టానా? ఫ్రంట్ నెక్ 7. అది ఎవరు చేస్తారు? ఇస్తే చాలా 7.5. 8 హాఫ్ ఇంచ్ తేడా ఉంది దానికి. బ్యాక్ నెక్ 8. ఎక్కువైందంటే నాకేం సంబంధం లేదు. ఫ్రంట్ నెక్ చాలా ఎక్కువైతుంది చూడక్క, ఇక్కడికి వస్తుంది ఫ్రంట్. 6.5 పెడుతున్నా. ఫ్రంట్ పోయినాక నేనైతే ఏం చేయలేను ఇంకా. రౌండేనా? రౌండే పెడుతున్నా. ఫ్రంట్ ఇది ఫ్రంట్ నెక్ అక్క. కట్ చేస్తున్నా. కొలతలు రాయాలనా? రాయండి. 39 పొడవు. ఫైనల్ 6.5. ఇది 11.5. గేరా చెస్ట్ పొడవు తీసుకుంటే మనకి ఏ కటింగ్ అయినా వస్తుంది. చెస్ట్లోది పొడవు ఇంకా మిగతా అన్నీ కొలుసుకోకపోయినా కుట్టగలరు.
వస్తాయి ఇప్పుడు. ఇక్కడ స్ట్రేట్ ఇలా ఎంత 2 ఇంచెస్ ఉంటుంది. వస్తుంది కుట్లలోకి వస్తుంది 2 మొత్తం ఇదిగా ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ బాడీ కరువు వస్తేనే మనం కుట్టు కూడా కరువు వేసుకోగలుగుతాం. స్ట్రైట్ కట్ చేస్తే స్ట్రైట్ వస్తుంది, కానీ స్ట్రైట్ వస్తే టాప్ లాగా ఉండవు ఇవి. నాకే రాదే, నేర్చుకో రాజేశ్వరి, మాకు అయిపోయేసరికి అదొక్కటే. నేను నేర్చుకునే కొద్దీ మీకు ఐటెం పెరుగుతున్నాయి అక్క. మళ్ళీ మీ బ్యాచ్ వాళ్ళు మాకు అది చెప్పలే అంటారు ఇంకో బ్యాచ్ వాళ్ళు. నేను చెప్పలేదు, ఎవరు చెప్పకండి. రికార్డ్స్లో ఏం రాయకండి, యాడ్ చేయకండి. అట్లట్లా అవుతుంది. నిజంగానే అనుకోండి, డ్రెస్సెస్ కూడా మానేసి వెరైటీగా నైట్ కానీ క్లాతే మెటీరియల్ చాలా ఎక్కువ పడుతుంది. అది మనం వేస్తారు కదా అని అంటారు. దానికి ఎంత పడుతుంది? బాడీ కూడా లోతు తీయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా అక్క? ఇది ఫ్రంట్ పార్ట్. మనం అందరం అలా అయిపోతుంది. వాళ్ళ కూడా ఏమన్నా మళ్ళీ రౌండ్ తీస్తుంది. ఇది టాప్ అప్. క్లాత్ పడదు ఒట్టిగా. ఇప్పుడు పైపింగ్ లేకుండా తిరగేసి కుడతాం. అది అక్క 4.5 హ్యాండ్ ఉంది. తగ్గించాలా 4 పెట్టాలా? ఇది కుట్ల కోసం, ఈ లైన్ కుట్ల కోసం వేసుకున్నా. హాఫ్ ఇంచు ఆమె 4 కావాలంటే హ్యాండ్. ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి హ్యాండ్ రావాలి. అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాం. షోల్డర్కి అటాచ్ చేస్తాం కదా, దానికోసం. ఈ లైనే లేపేది అవసరం లేదు. 4.5 హ్యాండ్. ఇప్పుడు హ్యాండ్ పొడవు 4.5. ఇది హ్యాండ్ లూజ్. అన్ని పేపర్ మీద ఓన్గా చెప్పా కదా మొన్నటి దాకా. ఇప్పుడు అన్ని మెజర్మెంట్తో చెప్తున్నది. ఇవన్నీ హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ కింద తీసుకున్నది హ్యాండ్ లూజు 8.5. క్రాస్ అంటే ఏమంటారు? ఇదే క్రాస్. ఈ టాప్ తగ్గింది. ఇప్పుడు ఇక్కడ కుట్ల వరకు 2 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ కుట్ల లేదు, ఇక్కడ కుట్లు లేదు. ఇప్పుడు
ఎంత ఇక్కడ హాఫ్ లెక్కేస్తే 3 వస్తుంది మనకి. ఇట్లా అర్థం కాకపోతే ఒకవేళ ఇక్కడ తీసుకోండి, మొత్తం కుట్లతో కలిపి ఇక్కడ ఎంత ఉంది, 5.5 ఉంది మొత్తం. మొత్తం 5.5. ఈ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 5.5 తీసుకొని 2.5 ఇట్లా 2.5 డౌన్ తీసేస్తే ఇక్కడ క్రాస్ ఆటోమేటిక్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఇది సెంటర్ లైన్. సెంటర్ లైన్ పెడితే ఈజీగా వస్తుంది అక్కడ డౌన్ ఎట్లా. ఇక్కడ 8.5 హ్యాండ్ లూజ్ ఉంది కదా మనకి, ఇక్కడ ఎంత రావాలి, 9.5 రావాలి. ఈ 9.5 వచ్చినప్పుడు మనకి క్రాస్ వస్తుంది. నేను ఇందాక ఎంత అనుకున్నా 3 రావాలి నాకు ఇప్పుడు క్రాస్ ఇది. ఓకేనా? ఇది కూడా సేమ్ 1 ఇంచ్ వరకు. ఇది హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు. హ్యాండ్ లూజ్ ఓకే, క్రాస్ ఓకే. ఇక్కడికే ఉంది కదా, ఇది ఎందుకు ఎక్స్ట్రా అంటే దీనికి వస్తాం. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గిమన్నది కదా నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హ్యాండ్, ఇప్పుడు ఇది కుట్ల కోసం ఈ 1/2 ఇంచ్ తగ్గిమనింది కాబట్టి అంతే. ఫోల్డింగ్స్ ఇట్లాంటి పోయాలి, చాలా షార్ట్ అవుతుంది. చాలా షార్ట్ అవుతుంది. చిన్నగా కావాలి, ఇంకా ఉన్నదాంట్లో 4 ఇంచ్ తగ్గిమని. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు. నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం దీనికి ఒక మార్క్ పెట్టుకున్నాను. అక్కడ కట్ చేస్తే ఇంకా డౌన్ అయిపోతుంది. సైడ్కి వెళ్ళింది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ ఉండడం వల్ల 2 సమానం వేసాక ఇది అవసరం లేదు. మనకి బాడీకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్. ఇది హ్యాండ్.